నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పరమేశ్వరి అనే కన్యక పెనుగుండంలో ప్రవేశించి ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశమే పెనుగుండం. కాలక్రమేణా అది పెనుగొండగా మారి వాసవీమాత భక్తుల పుణ్యక్షేత్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగొందుతుంది. అక్కడే వాసవి ధామం కూడా ఏర్పాటు చేసి అత్యంత భారీ విగ్రహాన్ని నెలకొల్పడంతో పెనుగొండ క్షేత్రం వాసవీమాత జన్మస్థలంగా ప్రసిద్ధికెక్కింది. వేల ఏళ్ల చరిత్ర ఉన్న పెనుగొండ ఊరి పేరు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసినా అది అమలులో తీవ్ర వివాదంగా గందరగోళంగా మారిన పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చిన గెజిట్లో ఉన్న మతలబుతో జనవరి 1 నుంచి మారాల్సిన పెనుగొండ పేరు ఇంకా ఎక్కడా మారలేదు. పెనుగొండ పేరు వాసవి పెనుగొండగా మారుతోంది అంటూ దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన వాసవీమాత భక్తులు, ఆర్య వైశ్య సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి? పెనుగొండ గ్రామస్తులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? పేరు మారుస్తున్నామని చెప్పి ప్రభుత్వం చేసిన తప్పేంటి? పేరు మార్పుపై గ్రామస్తులు ఎలాంటి తీర్మానం చేశారు? గ్రామ సర్పంచ్ చెబుతున్నదేంటి? పెనుగొండ వివాదం కొలిక్కి వచ్చేదెన్నడు? ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత పేరును పెనుగొండ గ్రామానికి చేరుస్తూ కూడా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో మరి పెనుగొండ గ్రామం పేరు మారిందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి పెనుగొండ గ్రామ పంచాయతీ బోర్డు, పెనుగొండ మండల పరిషత్ బోర్డులు ఇంకా పెనుగొండగానే దర్శనమిస్తుండడానికి కారణం ఏంటి? ప్రధానంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి జనవరి 1వ తేదీ నుంచి కూడా ఈ కొత్త మార్పులు అమలవుతాయంటూ కూడా చెప్పినప్పటికీ పెనుగొండ పేరు వాసవి పెనుగొండగా ఎందుకు మారలేదు? అసలు ఇక్కడ పెనుగొండ వెనుకున్నటువంటి వివాదం ఏంటి? వాసవి పెనుగొండగా మారకపోవడానికి గల కారణాలు ఏంటి? పెనుగొండ గ్రామ పెద్దలు ఏమంటున్నారు, గ్రామ ప్రజలు ఏమంటున్నారు, వాసవి మాత భక్తులు ఏమంటున్నారు అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వాసవి కన్యకా పరమేశ్వరి మాత గ్రామమైనటువంటి పెనుగొండకు వాసవి పెనుగొండగా ప్రభుత్వం మారుస్తూ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 1 నుంచి ఇది అమల్లో వచ్చింది. మరి దీని మీద పెనుగొండలో ఉన్నటువంటి వాసవి మాత భక్తులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆ గ్రామానికి చెందినటువంటి భక్తులు కానీ ఆలయ కమిటీ అందరూ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెనుగొండను వాసవి పెనుగొండగా మారుస్తూ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ రోజు నుంచి అమలవుతుంది, జనవరి 1 నుంచి కూడా. ఇది ఎలా ఉంది? ఇక్కడ అసలు చరిత్ర ఏంటి, ఏ విధంగా ఉంది? ఋషిగణ సంస్తుత వాంగ్మహిమాక్షర రూపిణి వాసవి వేదమయీ వనరుహ గర్భ కిరీట మరీచి విరాజిత పాద జలేజయుతే నవరస రూపిణి నాట్య విలాసిని గాన వినోదిని నాదరతే జయ జయ హే పెనుగొండ నివాసిని వాసవి కన్యక పాలయమాం. అమ్మవారికి నమస్కరిస్తూ, పెనుగొండ అనగానే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరు గుర్తొస్తుంది, ఆమె యొక్క విగ్రహం సాక్షాత్కరిస్తుంది కళ్ళ ముందు. అలాగే వాసవి అమ్మవారు అనగానే పెనుగొండ క్షేత్రం గుర్తొస్తుంది. పెనుగొండ క్షేత్రానికి అమ్మవారికి అవినాభావ సంబంధం. చారిత్రకంగా, పౌరాణికంగా, సాహిత్యపరంగా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి గ్రామం పెనుగొండ. అసలు పెనుగొండ ఏర్పడిందే కన్యకా పరమేశ్వరి దేవి యొక్క చరిత్రతో ముడిపడి ఉంది. అది ఏమిటంటే, అమ్మవారు ఆత్మాహుతి చేసినప్పుడు పెనుగొండం, ఆ పెనుగొండంలో అగ్ని జ్వలిస్తూ ఉండగా అమ్మ ఆత్మాహుతి చేసుకున్నందువలన అది పెనుగొండం పెనుగొండం అంటూ ఉంటే దాన్ని జనం ఉచ్చారణలో పెనుగొండ అంటూనే పెనుగొండ చేశారు. కాబట్టి అమ్మతో ముడిపడి ఉన్నటువంటి ఈ గ్రామం పెనుగొండగా అలా ప్రఖ్యాతి చెందింది. స్కాంద పురాణంలో అమ్మ చరిత్ర ఉంది. సంస్కృత భాషలో 5000 సంవత్సరాలుగా పౌరాణికంగా ఈ పెనుగొండ ఉన్నట్టుగా మనకి సంస్కృత సాహిత్యంలో కనిపిస్తోంది. అలాగే చరిత్రలో రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి అమ్మ ఉన్నట్టుగా రాజమహేంద్రవరం, పెనుగొండ 1000 సంవత్సరాలుగా ఈ మహానగరాలు వర్ధిల్లుతున్నట్టుగా ఉంది. తర్వాత అమ్మవారు అప్పటి నుంచి పూజలు అందుకుంటూనే ఉంది. 15వ శతాబ్దంలో మహాకవి భక్త పోతనకు సమకాలికులైనటువంటి భాస్కరాచార్యులు అనే ఆయన పెనుగొండకి తూర్పు ప్రాంతంలో తామరాడ అనే గ్రామంలో ఉండేవారు. ఆయన వారు శ్రీ వాసవి కన్యకా పురాణము
లేక వైశ్య పురాణము అనే పేరుతో ఒక గొప్ప ప్రబంధాన్ని రాశారు. అది మదరాసు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ప్రచురించారు. ప్రస్తుతానికి ఆ ప్రతులు దొరకడం లేదు, కానీ దాని గురించినటువంటి గొప్ప సమీక్ష చాగంటి శేషయ్య పంతులు గారు రాసిన ఆంధ్ర కవి తరంగిణిలో లభ్యమవుతుంది. కాబట్టి 500 సంవత్సరాల నుంచి సాహిత్యపరంగా పెనుగొండ యొక్క అమ్మవారి యొక్క చరిత్ర దొరుకుతుంది. చారిత్రకంగా శాసనాల ప్రకారం 1000 ఏళ్ళు, పౌరాణికంగా సంస్కృత సాహిత్య పరంగా మనకి 5000 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క చరిత్ర మనకి అందుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో అమ్మవారికి పెనుగొండకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి పెనుగొండలో ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దేవాలయాల్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెనుగొండ నగరానికి వాసవి పెనుగొండ అని నామకరణం చేయటం సర్వదా హర్షణీయం. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కలకాలం ఇలాగా నిలబడిపోతుంది. వాసవి కన్యక అనేటటువంటి ఈ నామకరణం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, తదితర పెద్దలకు, కృషి చేసిన అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. మీరు చెప్పండి, పెనుగొండకు వాసవి పెనుగొండగా మారింది, మీరు ఎలా భావిస్తున్నారు? మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. అది పెనుగొండ పట్టణాన్ని వాసవి పెనుగొండ మార్పు చేయాలని ఎన్ని సంవత్సరాల మట్టు ఇది ప్రాధాన్యం జరుగుతుంది. ఈ యొక్క పెనుగొండ చారిత్రాత్మక గల పట్టణము. ఈ వాసవి మాత కారణ జన్మదు. ఆర్యవైశ్య కుల దేవత అనేటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఈ జన్మస్థలము పెనుగొండ. అందుచేత మాకు ఆర్యవైశ్యులకు మరి సపరేట్ దేవాలయం కొన్ని దేశంలో కొన్ని మతస్థులకు సపరేట్ దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి మా ఆర్యవైశ్యులు కూడా ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దేవాలయం, పాత దేవాలయం ఎండోమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్న మలాన్ని మాకు ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కులదేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన టెంపుల్ని వాసవి శాంతిధాముగా నిర్మాణం చేసి ఇక్కడ ఇందులో 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ పంచలోహ విగ్రహం యొక్క విశిష్టత ఏమిటంటే, అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవ సందర్భంలో ఆమె విశ్వరూపం ధరించింది. ఆ విశ్వరూపమే ఈ యొక్క అమ్మవారి విగ్రహం. దాన్ని చూసి ప్రజలు చాలా సంతోషపడి చాలా విధంగా ఉంటున్నారు. ఈ పట్టణానికి ఇది 18 ఆవలు గల పట్టణము. ఇది అప్పట్లో రాజరాజ నరేంద్రుడు విష్ణువర్ధ మహారాజు పరిపాలించే రోజుల్లో అప్పటి చరిత్ర ఈ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర. అందుచేత ఇక్కడికి ప్రతి నిత్యము కూడా వందలాది మందిని అమ్మని దర్శించుకోవడానికి దేశం నుంచి ప్రతి చోట నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని భక్తులు తరించి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మా వాసవి శాంతిధామలో నిత్యము మార్నింగ్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత డిన్నరు అన్నీ కూడా ఉచితంగా మేము వారికి సమర్పించుకుంటున్నాం. ఇక్కడ ఉండటానికి భక్తులు మరి రూమ్స్ అన్నీ కూడా మేము అన్ని సకల ఏర్పాట్లు మేము చేస్తున్నాం. కాబట్టి వారంతా కూడా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా అమ్మని దర్శించి చూసి ధరించి సంతోషంగా వెళ్తున్నట్టు జరుగుతుంది. దీనికి మా యొక్క ఆర్యవైశ్యుల యొక్క మరి సంతోషాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి లోకల్ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పీతాల సత్యనారాయణ గారి ద్వారా వారి దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం సమర్పించి, అయ్యా ఈ చరిత్ర గల పట్టణానికి మాకు వాసవి పెనుగొండ అనే పేరు మార్పు చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని దర్శనానికి వచ్చినాము. కాబట్టి తప్పనిసరిగా దయతో మీరు పరిశీలించి ఈ క్షేత్రానికి పెనుగొండ వాసవి నామకరణం ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామని వారితో చెప్పడం జరిగింది. వారు మంచి మనసుతో సహృదయంతో ఆలోచించి వారి ఒకప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని చూసి పట్టు వస్త్రాలు సమర్పించి దీని యొక్క అభివృద్ధిని మేము చూసి ఇక్కడ విశిష్టతను చూసి మేము ప్రభుత్వ దాంట్లో ఈ ప్రభుత్వ దాంట్లో మేము నోట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇతర దేవాలయాలకి ఎట్లాగైతే
పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి సమర్పిస్తున్నారో అలాగే పెనుగొండ కూడా పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి ధరించి వెళ్తారు. మీరు చెప్పండి సార్, ఏంటి ఈరోజు వాసవి పెనుగొండగా మార్చారు, ఎలా భావిస్తారు? గత 18 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చిన భక్తులకి సకల సౌకర్యాలు కల్పించి ఏ లోటు రాకుండా ఈ ధామ్కి పెనుగొండ క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేయడానికి మా అరువుల కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండ క్షేత్రంగా రావడానికి కారణం ఇక్కడ అమ్మవారు వెలిచి సుమారు 4000 సంవత్సరాల పైన అయింది. ఇక్కడ ఈ పెనుగొండ అనే గ్రామం ఆంధ్రాలో 3 చోట్ల ఉన్నాయి. ఇటు అనంతపూరు, ఇటు వెస్ట్ గోదావరి పెనుగొండ, తెలంగాణలో పెనుగొండ. ఈ 3 పెనుగొండ పేరు గ్రామంలో ఉండటంలో ఈ భక్తాదులు చాలా కంజెస్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఈ పెనుగొండ అంటే 20 ఏళ్ల క్రితం ఎక్కడుందో కూడా చాలామందికి తెలీదు. విజయవాడ వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసుకొని ఇక్కడికి వయా ఏలూరు, తాడేపల్లిగూడెం నుంచి పెనుగొండ రావడానికి వాళ్ళ మ్యాప్ తీసుకుని ఇక్కడికి వచ్చేవారు. తర్వాత ఇది 2000 సంవత్సరంలో ఇక్కడ పూజ్యులు పెద్దలు గౌరవులు శ్రీ ఎస్ రామూర్తి గారు ఈ పెనుగొండ క్షేత్రం ఒక గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అనే పేరుతో ఈ ట్రస్ట్ని నియమించడం జరిగింది. ఇక్కడ మొత్తం 4 రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని సేవించి దంపతి పూజ, గోపూజ, అభిషేకం, కుంకుమ పూజలు సేవించి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ పెనుగొండ క్షేత్రాన్ని వాసవి పెనుగొండ క్షేత్రంగా నామకరణం చేసి గెజెట్ పబ్లికేషన్ చేసినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకల్ యాక్షన్ ఇక్కడ పీతాని సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారికి, తదితర పెద్దలకి అందరికీ కూడా ఈ నామకరణం చేసినందుకు గెజెట్ పబ్లికేషన్ చేసి పెనుగొండ వాసవి క్షేత్రానికి నామకరణం చేసినందుకు వారికి మేము కృతజ్ఞతా భావంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. అంటే వాసవి మాతకు సంబంధించి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార దినోత్సవంగా కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇంకా ఆత్మార్పణ దినోత్సవం కూడా జరగబోతుంది 20వ తేదీ అంటున్నారు. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. నా పేరు డాక్టర్ ఉన్నమట్ల మునిబాబు అండి. ముందుగా వాసవి పెనుగొండగా మార్చినందుకు ప్రభుత్వానికి, దాని వెనకుండి కృషి చేసినటువంటి అధికారులందరికీ పెనుగొండ పొర పౌరుడిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి రుణం తీర్చుకోలేనిది. అంటే పెనుగొండ ఇప్పటికే పెనుగొండ వాసవి మాత మీద విద్యా సంస్థలు కోకొల్లలుగా ఉన్నటువంటి ఈ పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చడం, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, రెవెన్యూ రికార్డులో మారింది, పంచాయతీ రికార్డులో మార్చడం అంటే ప్రభుత్వం తలుచుకుంటే రెవెన్యూ రికార్డులు కాదు, పంచాయతీ రికార్డులు కాదు, ఏ రికార్డులైనా ప్రభుత్వం తలుచుకుంటే జరుగుతూ ఉంది. ఈరోజు స్త్రీ జనోద్ధరణ, స్త్రీ సమకాలీనం కావాలి, స్త్రీ సమానత్వ హక్కులు కావాలి, స్త్రీకి అవి కావాలి ఇవి కావాలంటే స్త్రీ ఔన్నత్యాన్ని, స్త్రీ శక్తిని, స్త్రీ యుక్తిని స్త్రీ తలుచుకుంటే, మహిళా శక్తి తలుచుకుంటే జరగనిది ఏదీ లేదని ఆ రోజే 5000 సంవత్సరాల క్రితం విష్ణువర్ధన్ మహారాజుని ఎదిరించి నాతో వచ్చేదెవరు, నాతో సచ్చేదెవరు, నాతో అగ్ని ప్రవేశం చేసేదెవరంటే మీరు ఇందాక ఈ గుడి ప్రశస్తి అడిగారు. 102 గోత్రికులే ఆ తల్లితో ఆత్మాహుతి చేసుకుంటే ఆ 102 గోత్రాలకు సంబంధించిన ఆ వాసవిధామ శిరస్సు పైనటువంటి రావి ఆకుల మీద ఆ 102 గోత్రీకుల నామస్మరణ రాయబడి ఉంటుంది. అంటే వాసవి మాతని ఒక ఆర్యవైశ్యులకే సొంతం కాకుండా వాసవి మాతని మీరు హస్తినాపురం ఈరోజు కూడా ఢిల్లీని హస్తినాపురంగా పిలుస్తున్నారంటే దానికి ఒక చరిత్ర మూలాలు ఉన్నాయి. ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది హస్తినాపురంలోనే కాబట్టి దాన్ని ఈ రోజుకి ఆ రోజు భరత వంశంలో పుట్టినటువంటి పాండవుల రాజధానిగా ఉన్నటువంటి, కౌరవ రాజధానిగా ఉన్నటువంటి, కురు రాజధానిగా ఉన్నటువంటి హస్తినను ఈరోజు కూడా హస్తిన అని పిలుస్తున్నామంటే చరిత్ర మూలాల్లోకి వెళితే ఈరోజు వాసవి పెనుగొండగా పేరు పెట్టినందుకు మేము ఎంత సంతోషిస్తున్నామంటే అంతగా సంతోషిస్తూ ఈ వాసవి ధామ్ గోవిందరాజు గారు రామ్మూర్తి గారే కృషి చేసి అనేక దేవాలయాలు, ఇంచుమించుగా ఇది 108వ దేవాలయం అనుకుంటా ఆయన నిర్మించేది, అన్నీ నిర్మించుకుని వెళుతున్న పరిస్థితిలో కర్ణాటక చెందినటువంటి రామమూర్తి గారు వాసవిధామ ఇక్కడే పెనుగొండ, మా గురువు గారు ఇందాక చెప్పారు, గొండాన్ని తయారు చేసుకుని పెను మంటల్లో దూకినటువంటి ఆ తల్లిని ఇక్కడే జన్మస్థానం ఇక్కడే కాబట్టి ఆ రోజు ఇక్కడికి వచ్చి 2000లో
ఈ వాసవిధాము ఇంత ప్రగతి పదంలో నడవడానికి ఆ రోజు రైతులు అనేక అడ్డంకులు సృష్టిస్తే రైతులు ఇక్కడ కట్టడానికి వీల్లేదంటే కోట్ల వెంకటేశ్వరరావు గారు స్థలాన్ని ఇచ్చి ఇక్కడ ప్రోత్సహించడమే కాకుండా అక్కడ పంట కాలువని ఈ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేతాని సత్యనారాయణ గారు పంట కాలువను కూడా మార్పించి ఈ వాసవిధామికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో వివెత్తున పేరు ప్రతిష్టలు వచ్చాయంటే ముందుగా కృతజ్ఞతలు ఎవరికైనా చెప్పాలి అంటే ఈ వాసవి పేరు వచ్చినందుకు ఈ స్థానిక శాసనసభ్యుడు రాష్ట్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ఆసంట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పేతాని సత్యనారాయణ గారికి ఆ క్రెడిట్లో 80% దక్కాల్సిన సందర్భం అని తెలియపరచుకుంటూ దీనికి స్థానిక శాసనసభ్యుల అభిప్రాయం లేకుండా ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకో కానీ ఎక్కడ అడ్డు తొలగకుండా మీరు ఆలోచించొద్దు. రెవెన్యూ రికార్డు మారిందంటే సాక్షాత్తు ఆర్డీఓ దాసిరాజు గారు వచ్చే రెవెన్యూ రికార్డు మార్చడమే కాకుండా వాసవి పెనుగొండాని బోర్డులు నెలకొల్పిన తర్వాత పంచాయతీలో దాని అంతటా అదే మారుతుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాలు ఏదైనా నాకు పని లేదు. మంచిని మంచిగా పొగడాలి. మంచి చేసేటప్పుడు ప్రభుత్వాన్ని మెచ్చుకునే సందర్భం సమయస్ఫూర్తి సామాజిక కార్యకర్తగా ఉండాలి. కాబట్టి వాసవి పెనుగొండ అనే పేరును పూర్తిగా నేను సమర్థిస్తూ ఈ పేరును ఇంకా దేదీప్యమానంగా వెలుగొందాలని అందుకు ఈ వాసవి మాత రిఫార్మర్స్ రెవల్యూషనరీ విప్లవాత్మకమైనటువంటి మార్పుకు స్త్రీ జాతికి వెలిగినిచ్చినటువంటి వాసవి మాత ప్రపంచ చరిత్రలో స్త్రీకి ఆనిముత్యంగా వెలుగొందిన వాసవి మాత పేరు మీద పెనుగొండ పేరు పెట్టడం ఆనందదాయకంగా ఉందని తెలియపరచుకుంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. చూస్తున్నాం కదా వాసవి మాత పెనుగొండకు సంబంధించి కూడా చరిత్ర ఎంత అద్భుతంగా అంటే స్త్రీ శక్తికి నిదర్శనంగా వాసవి మాతను ఇస్తే ఈరోజు ఆ వాసవి మాత పేరును వాసవి పెనుగొండగా మార్చి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ కూడా గ్రామస్తులు కానీ వాసవిధామ్ నిర్వాహకులు అలాగే భక్తులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మారుస్తామంటూ కూడా ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. అయితే ఇందులో చాలా మతలబులు ఉన్నాయి. అటు పంచాయతీల్లో ఈ తీర్మానం జరగలేదు. మరి అసలు ఏం జరిగింది, పెనుగొండ పేరుని ఎందుకు మారుస్తుంది ప్రభుత్వం, వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది గ్రామానికి చెందినట్టు ప్రముఖులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ వాసవి పెనుగొండగా మార్చామంటున్నారు, ఇక్కడ చూస్తే పంచాయతీ బోర్డులు ఏమి కూడా మారలేదు, అసలు గ్రామస్తులుగా మీ అభిప్రాయం ఏంటి? గ్రామస్తులుగా మా అభిప్రాయం ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఊరికి ఏదన్నా చేయాలి అంటే కనుక మొదటగా గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఎక్కువ శాతం ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి. వాళ్ళకి దానికి ఒప్పుకున్నారా లేదా, దానికి సంబంధించి ముందుగా ఒక సభ ఏదో ఏర్పాటు చేసి గ్రామ సభలో ఏర్పాటు చేసి దాన్ని ఏం చేయాలంటే ఆ సభలో పెట్టి ఆ సభలో ఎక్కువ మందికి ఎవరైతే అనుకూలంగా ఉన్నో వాళ్ళకి దాన్ని తగ్గట్టుగా చేస్తే అది జనరల్గా ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే గ్రామ పంచాయతీలో ఈ తీర్మానం జరగలేదు మాకు తెలిసి ఉండి. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు దీని పేరు ఎలా మార్చగలుగుతారు? అట్ ద సేమ్ టైం ఈ ఊరిలో ఉన్న ప్రజలు ఒక అభిప్రాయానికి దేనికి ముందుకు ఉండకూడదా? పోనీ ఇక్కడున్న ప్రజలు ఎలా వాడుకున్నారు అంటే ఎలక్షన్లు వస్తే ఓట్లు వేయడం వరకేనా, ఇంక దేనికి ఉపయోగపడరా? రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ గ్రామం యొక్క పెనుగొండ వాసవి పెనుగొండగా మార్చడం వల్ల వచ్చే అభివృద్ధి ఏంటి, ఆగిపోయే అభివృద్ధి ఏంటి మాకు తెలియాలండి. గ్రామ ప్రజలు ఒక ముఖ్యుడిగా నేను అడుగుతున్నాను, ఇది సరి జరిగేది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరి యొక్క అభిప్రాయాన్ని కన్సిడర్ చేసేసారు అనేది ప్రభుత్వానికి తెలియాలి. ఇంకొకటి ఏంటంటే కోర్టులో కూడా హైకోర్టు కూడా ఏదో ఈ విషయం మీద అబ్జెక్షన్ ఉంది అని తెలిసింది. మరి ఆ హైకోర్టు యొక్క అబ్జెక్షన్ కూడా పక్కన పెట్టి చేసేసారా? ఇది మాకు పూర్తిగా ప్రజలుగా మేము అడుగుతుంది ఏంటంటే గ్రామ ప్రజల్లో అందరికీ తెలిసే విధంగా ఈ ప్రభుత్వం చేయగలిగితే ఒక మంచి జరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే పేరు మార్చడం అనేది వాళ్ళ స్వవిషయం అండి. అది ఎవరికి ప్రభుత్వం యొక్క స్వవిషయం కావచ్చు, కాకపోతే ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా చేయడం అనేది మా వరకు జరిగిన విషయం ఏంటంటే ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నాం పెనుగొండ వస్తుంటే ఎదురైన బోర్డులు ఒకటేమో వాసవి పెనుగొండ అని ఉంది, గ్రామ పంచాయతీ మండల పరిషత్ బోర్డులేమో పెనుగొండ అని ఉంది. ఈ కన్ఫ్యూజన్ అసలు కరెక్టేనా? ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీరు ఏమన్నా అడిగారా, లేకపోతే వారు ఏం సమాధానం చెప్పారు అసలు దీని మీద? నాకు తెలిసిన వరకు కూడా గవర్నమెంట్ నుంచి కానీ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలేదు, ప్రజల వరకు రాలేదు, మా ఈ పెనుగొండలో ఉన్న గ్రామ ప్రజల వరకు రాలేదు.
అంటే పంచాయతీలో పేరు మారలేదని కూడా మనకు సమాచారం ఉంటుంది, కేవలం రెవెన్యూ వాటిల్లో మాత్రమే మారింది కదా. మరి మీరేమంటారు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే ప్రభుత్వం మంచిదని మీరు గ్రామస్తులుగా కోరుకుంటారు? ఈ గ్రామస్తులుగా కోరుకునేది ఏంటంటే ఓవరాల్గా డెవలప్మెంట్ జరగాలి అంటే చిన్న ఉదాహరణ చెప్తామండి. సత్యసాయి ఉంది, సత్యసాయి జిల్లాగా ఎందుకు మార్చారు అంటే సత్యసాయి గారు అంతకుముందు అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు, ఆ జిల్లాకి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా వాళ్ళు భారతదేశం తీసుకొచ్చింది వాళ్ళే. సో వాళ్ళకు ఆ రకంగా వెసులుబాటు ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. అక్కడ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. అలాగే ఈ పెనుగొండ గ్రామాన్ని అలా చేయగలిగితే కనుక వీళ్ళు ఏం చేయాలంటే కొన్నాళ్ల పాటు ఈ సర్వీస్ చేసి ఇక్కడ ఉన్న గ్రామాన్ని బాగా డెవలప్ చేసి చాలామంది విద్యార్థులకి చదువులో సహాయపడి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అలా ఊరు గ్రామంలో ఒక డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది కదా. అలా చేసి ముందుకెళ్ళారనుకోండి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు పేరుని. అంటే ఇప్పుడు వాసవి పెనుగొండ ట్రస్ట్ పెట్టామంటున్నారు, ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు గ్రామంలో ఏమన్నా జరుగుతున్నాయి అసలు? ఇంతవరకు నాకు తెలిసి పంచాయతీకి అంటే నాకు తెలిసి నేను చూసిన దాన్ని బట్టి పంచాయతీకి ఒక చెత్తను మోసుకొచ్చే ట్రాక్టర్ తప్ప ఊర్లో రోడ్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏవి డెవలప్మెంట్ కాలేదు. ఒక యాత్రికులు వస్తున్నారు వెళ్తున్నారు. పూర్వం మొదట్లో ఏముందంటే వాసవి ధామంలో మొదట్లో ఏం చేస్తారంటే ఈ వాసవి సంబంధించిన ఆ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన జనాలను లోపలికి రానిచ్చేవారు, వాళ్ళకి భోజనం పెట్టేవారు, వాళ్ళకి రూమ్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేవారు తప్ప ఫర్దర్ వేరే వాళ్ళకి లేదు. తర్వాత వాళ్ళ యొక్క ట్రస్ట్ యొక్క మోడ్ మార్చుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది లేదు, ఇది సేవ అందరికీ చేయాలి కాబట్టి వెళ్తున్నారు. కాకపోతే ఇది సరిపోదండి. ఎందుకు సరిపోదు అంటే ఏ గ్రామం అయినా డెవలప్మెంట్ జరగాలి అంటే ఫండింగ్ ద్వారానే డెవలప్ అవుతుంది. ఈ పెనుగొండ గ్రామంలో ఆదాయం సరిపోయినప్పుడు ఏం చేస్తారు, ఇటువంటి ఏజెన్సీ వచ్చి డెవలప్మెంట్ మేము చేస్తాము, మాకు ఏదైనా చేస్తామంటే ఓకే. కాకపోతే ఇది కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఈ పేరు మార్చగలిగితే వచ్చే ఇబ్బంది ఏంటి మేము అడిగే క్వశ్చన్ అదేనండి. ఖచ్చితంగా కూడా గ్రామస్తుల తీర్మానం లేకుండా, గ్రామ పంచాయతీలో తీర్మానం లేకుండా కూడా ఈరోజు ఊరు పేరు మార్చారు అనేది కూడా ఇక్కడ మనకు సమాచారం ఉంటుంది. మరి ఇది ఏ విధంగా మారింది అనేది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలకు సమాధానం చెప్పాలనేది కూడా పెనుగొండ గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా ఒక ప్రాంతంలో ఒక ఆలయం కానీ ట్రస్ట్ కానీ అభివృద్ధి చెందినప్పుడు అది గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పాటు చెందినప్పుడు ఈ పేరును వ్యతిరేకించేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ అటువంటి అభివృద్ధి కానీ అటువంటి సేవా కార్యక్రమాలు తమ గ్రామంలో ఈ ట్రస్ట్ చేయలేదంటూ కూడా ప్రస్తుతం పెనుగొండ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికైనా అయితే పెనుగొండ గ్రామాన్ని అభివృద్ధి వైపు కూడా అడుగులు వేయాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పెనుగొండ ఊరు పేరు మార్పు వివాదం అనేది కొనసాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ పేరును వాసవి పెనుగొండగా మారుస్తున్నామనేది ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. కానీ ఇక్కడ అనేక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అసలు పెనుగొండ పేరు ఏ విధంగా మారింది, గ్రామ పంచాయతీ పేరు మారిందా, రెవెన్యూ పేరు మారిందా? ప్రస్తుతం గ్రామ సర్పంచ్ ఇప్పుడు మనతో ఉన్నారు, నక్కా సోని. మేడం చెప్పండి, ఏంటి మీ గ్రామ పంచాయతీలో పెనుగొండ పేరు మారిందని చెప్తున్నారు, అసలు ఏ పేరు మారింది, ఏం జరుగుతుంది ఊళ్ళో? నమస్తే అండి, నా పేరు నక్కా శ్యామల సోని. నేను పెనుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. అదే ఈ పేరు గురించి అయితే మాకు గ్రామసభ ప్రతి ఒక్క నిర్ణయం ఏంటంటే గ్రామసభ ద్వారానే నిర్ణయిస్తారు. అలాగే మాకు గ్రామసభలో ఏదైతే నిర్ణయిస్తారో అదే జరిగింది. ఈ పేరు గురించి అయితే మా ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే పేరు మార్చడం అయితే శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ వారు 6/11/2024 తేదీన పెనుగొండ మండలం పెనుగొండ గ్రామ పంచాయతీ పెనుగొండ గ్రామం పేరుని వాసవి పెనుగొండగా మార్పినారు. కావున పెనుగొండ గ్రామం పేరున వాసవి పెనుగొండగా మార్పు చేయాలా సదరు గ్రామ సభలో ప్రజల యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటకు గ్రామసభ ఆమోదించుట కొరకు గురించి సదరు విషయం గ్రామసభ నందు ప్రజలు పెనుగొండ గ్రామ పేరును వాసవి పెనుగొండగా పేరు మార్పు చేయుటకు తిరస్కరించి ఉన్నారు. కావున విషయం నెంబరు 66ను తిరస్కరించడం అయినది. ఇలాగా ప్రజల నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇది తిరస్కరించడం జరిగిందండి. అంటే పెనుగొండ పేరును గ్రామ సభలో తీర్మానించారు, గ్రామ పంచాయతీలో కూడా తీర్మానించారు అంటున్నారు కదా, మరి ప్రభుత్వం పెనుగొండ పేరు మార్చింది అంటున్నారు, ఎక్కడ మారింది ఆ పేరు? రెవెన్యూ డిపార్ట్మెంట్గా మారిందండి. అలాగే ఇప్పుడు మన ప్రజల నిర్ణయం తీసుకోవడం బట్టే కదండి గ్రామం ముందుకెళ్తుంది. అలాగే ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది, ప్రజలు నిర్ణయించడం ద్వారానే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే
పెనుగొండ పేరు మార్పు అనేది అది రెవెన్యూగానే మారింది, కానీ మాకు ఏ విధమైన జీవో రాలేదు. మాకు పైనుంచి ఏదైనా జీవో వస్తే మేము ఏదైనా చెప్పగలం, మాకు పైనుంచి అయితే ఏ విధమైన జీవో రాలేదండి. అంటే ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు మీరు, తీర్మానం వ్యతిరేకించారు ప్రజలందరూ కూడా, మెజారిటీ సభ్యులందరూ కూడా. మరి మిమ్మల్ని సంప్రదించి ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళిందా? సర్పంచ్గా మిమ్మల్ని అడగకుండానే ఈరోజు ఈ ప్రభుత్వం పేరు మార్పు చేయడం జరిగింది. అసలు మీ అభిప్రాయం? మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు, మమ్మల్ని ఏ విధంగా కూడా సంప్రదించలేదు. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పైనుంచి వస్తే పేపర్ పూర్వకంగా కానీ మాట పూర్వకంగా కానీ మాకు ఏ విధమైనవి రాలేదండి. గ్రామ నాయకులుగా ఉన్నారు, మీరు కూడా చెప్పండి. అంటే ఏంటి పెనుగొండ గ్రామంలో రకరకాల పేర్లు ఎంట్రన్స్లో వస్తుంటే బోర్డే, ఒకటేమో వాసవి పెనుగొండ, ఒకటేమో పెనుగొండ గ్రామ పంచాయతీ అని కనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? సార్, ఈ పెనుగొండ వాసవి పెనుగొండ పెట్టాలనేసి వాసవి అఖిల భారత వాసవి ధామ్ వారు ట్రస్ట్ వారు 6/11 తారీఖున పంచాయతీకి అయితే వినతి పత్రం ఇచ్చి ఉన్నారు. తర్వాత జనవరిలో పెట్టిన గ్రామ సభలో మరి ప్రజలందరూ ఆ యొక్క అంశంలో పెనుగొండ వాసవి చేయాలనే అంశాన్ని ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరించిన దాన్ని బట్టి కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అడిగి కోర్టులో ఈ పెనుగొండ గ్రామాన్ని ఏ విధంగా మార్చడానికి ప్రభుత్వం మేము పెనుగొండని వాసవి పెనుగొండ చేస్తామంటే ఇంతకుముందు ఏమైనా తీర్మానం జరిగిందా అని మా పంచాయతీని వారిని అడిగితే పంచాయతీ వారు అయితే వాసవి పెనుగొండని తిరస్కరించాం గ్రామ సభ ద్వారా అని చెప్పడం జరిగిందండి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని కొంతమంది వ్యక్తులు మరి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో దాన్ని స్టే కింద తీసుకురావడం జరిగింది. మరి దానిలో పరిణామంగానే మరి పంచాయతీని చేయడానికి విధి నిర్వహణలో అది అడ్డుకోవడం తగిలింది కాబట్టి రెవెన్యూ మార్చాలనే ఉద్దేశంతో రెవెన్యూ పేరు మార్చారు. దానికి కలెక్టర్ గారు 27/11/2025న జీవో నెంబర్ 247/2025ని ఆ జీవో ప్రకారం మాకు పెనుగొండ పెనుగొండ గ్రామాన్ని వాసవి రెవెన్యూగా మారుస్తున్నామనేసి అన్నారు. పెనుగొండ ఈ గ్రామం 2 రెవెన్యూలు అండి. పెనుగొండ గ్రామానికి పెనుగొండ రెవెన్యూ, చెరుకోట రెవెన్యూ కలిపి ఈ పంచాయతీకి 2 రెవెన్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పంచాయతీ ఉన్నది కూడా చెరుకువాడలో ఉంది. అందుకని ఈ చెరుకోడ బస్టాండ్ చెరుకోడలోనే ఉంది, పంచాయతీ చెరుకోడలో ఉంది, ఎండిఓ గారి ఆఫీసు చెరుకోడలో ఉంది, అలాగే ఎంఈఓ ఆఫీస్ చెరుకోడలో ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సిహెచ్సి, ఏఎంసి అన్నీ కూడా, సిహెచ్సి హెల్త్ గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే ఏఎంసి కూడా చెరుకోడ గ్రామానికి చెందే ఉన్నాయి. పెనుగొండకి కేవలం ఒక పోలీస్ స్టేషను, సిఐ గారి ఆఫీసు మరియు రెవెన్యూ పరంగా చూసుకుంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులు తప్ప పెనుగొండకు సంబంధించి తక్కువ అండి. పెనుగొండ రెవెన్యూ భూములు కూడా తక్కువ, అలాగే చెరుకోటకి రెవెన్యూ ఎక్కువ. గ్రామం ఒకటే కానీ 2 రెవెన్యూలు ఉన్నాయి. అందుకనే ఈ గ్రామాన్ని చెరుకోట రెవెన్యూగా అన్నదే ఈ జీవో ప్రకారం వచ్చింది. మొన్న కూడా మా జేసీ గారు, ఆర్డీఓ గారు, ఎండిఓ గారు బోర్డులు కూడా మార్చారు. మార్చినప్పుడు అడిగామండి మేము, ఎలాగంటే రెవెన్యూ అని రావాలి కదా, మరి రాలేదేంటంటే ప్రస్తుతానికి ఇలా పెట్టామండి అన్నారు. అప్పుడు పెనుగొండ పంచాయతీ బోర్డు, అక్కడ మండల ఎంపీపీ గారు బోర్డు ఉంది కదా, అది కూడా మారుతాయంటే అది మీకు ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి ఏమైనా నోటిఫికేషన్ మాకు రాలేదండి, వచ్చిన తర్వాత మీకు చెప్తాము. ప్రజెంట్ ఉన్నది రెవెన్యూ గ్రామం మారింది కాబట్టి రెవెన్యూ సంబంధించి ఆర్ఎన్బిలో ఉంది కాబట్టి ఈ వాసవి పెనుగొండగా ఆ రెవెన్యూ బోర్డులు మార్చడమే జరిగింది సార్. అది చూస్తున్నాం కదా, పెనుగొండ ఊరు పేరు వెనుకున్నటువంటి వివాదం ఇది. ఈ విధంగా అటు గ్రామ పంచాయతీలో తీర్మానంలో వ్యతిరేకం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ పేరును రెవెన్యూ పేరును మాత్రం పెనుగొండ రెవెన్యూ పేరును వాసవి పెనుగొండగా మారుస్తూ తీర్మానం చేసి గెజిట్ విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చెరుకువాడ పంచాయతీ పరిధిలోనే ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలనేది కూడా ఇక్కడ అత్యధికంగా గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో వాసవి పెనుగొండ అంటూ మరోవైపు పెనుగొండ అంటూ కూడా ఉన్న నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గతంలో నగరేశ్వర గ్రామంగా ఉండేది కాబట్టి నగరేశ్వర పెనుగొండగా కూడా దీన్ని మార్చాలనేది కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసాం కదా, పెనుగొండ గ్రామం పేరు మార్పుపై నెలకొన్నటువంటి వివాదం. ఓవైపు వాసవి పెనుగొండగా మార్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా అది పెనుగొండ పంచాయతీలో ఉన్న కేవలం
పెనుగొండ రెవెన్యూ డివిజన్ ఏవైతే ఉందో రెవెన్యూ గ్రామం అది మాత్రమే వాసవి పెనుగొండ రెవెన్యూ గ్రామంగా కూడా మారింది. ఇంకా పంచాయతీలో పరంగా మాత్రం ఇంకా మారలేదు అనేది అటు సర్పంచ్ సహా అధికారి పరంగా కూడా రుజువవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా వాసవి పెనుగొండగా తమ గ్రామం రూపాంతరం చెందుతుంది అనేది కూడా అటు వాసవి మాత భక్తులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వాసవి పెనుగొండ అనేది మాత్రం ఇక్కడ ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి నేతలు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అందరినీ కలుపు ముందుకు తీసుకువెళ్తుంది, వాసవి పెనుగొండగా ఏ విధంగా మార్పులు చేస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పెనుగొండ గ్రామం నుంచి.